దీంతో పాటు ఈ మూవీ ప్యాంట్ల విషయంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఇందులో పవన్ కార్గో ప్యాంట్ ధరించారు. ఆ తర్వాత దెబ్బకి 1,00,000 కార్గో ప్యాంట్లు అమ్ముడుపోయాయి. ఈ మూవీ చూసిన తర్వాత అభిమానులు ఈ ప్యాంట్లని తెగ కొన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్యాంట్ల కోసం ఇటలీ వెళ్లారు పవన్. 2 లక్షలు వెచ్చించి ప్యాంట్లని కొన్నాడట. అది నిర్మాతకి బర్డెన్ కాకూడదని, ఆ తర్వాత వాటి ఖర్చు పవన్ కళ్యాణే భరించినట్టు సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు. మరికొన్ని డిజాస్టర్స్ చేశారు. కానీ కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. యూత్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీస్లో బాలు ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. తనకు తొలి ప్రేమ వంటి ఇండస్ట్రీ హిట్ని, కల్ట్ మూవీని అందించిన కరుణాకర్తో మరోసారి ఈ సినిమా చేశారు పవన్. ఇది జనవరి 2005-6న విడుదలైంది. ఇటీవలే 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తోన్న తేజ సజ్జా బాలనటుడిగా నటించారు. చిన్న స్కూల్ కుర్రాడిగా చెర్రీ పాత్రలో కనిపించాడు తేజ. ఇక ఫైనల్గా ఈ మూవీలో శ్రియా హీరోయిన్గా మొదటి ఛాయిస్ కాదు. మహేష్ బాబు భార్య నమ్రతని హీరోయిన్గా అనుకున్నారు. నిర్మాత అశ్వినీదత్ ఆమెతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కాని చివరి నిమిషంలో హ్యాండించింది. తాను చేయలేనని చెప్పింది. దానికి కారణం అప్పటికే నమ్రత మహేష్ బాబుతో ప్రేమలో ఉంది. ఆ సమయంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు చేయొద్దనేది వాళ్ల మధ్య ఉన్న అండర్స్టాండింగ్. దీంతో మహేష్కి ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్, బాలు ని రిజెక్ట్ చేసింది నమ్రత. ఆ తర్వాత శ్రియాని ఎంపిక చేశారు. అలా పవన్, నమ్రత కాంబినేషన్లో సినిమా మిస్ అయ్యింది.